భాస్కర్ వేరు మీద రావాలని కోరుతున్నాం. భాస్కర్ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ నడిచి పార్టీ అనుకుంటాను నేను. అలాగే మరో డైరెక్టర్ పోటాడి గీత గారు కూడా వేరు మీద రావాలని కోరుతున్నాం. అలాగే మనం తీసుకున్న ప్రతి చిన్న బాధ్యత ఇవ్వండి, పెద్ద బాధ్యత అవనివ్వండి, అది మన వరకు వచ్చేటప్పటికి మనకి దేవుడు ఇచ్చిన దాన్ని మనం పూర్తిగా ఎప్పుడైతే మనం 100% ఎఫర్ట్ పెట్టి చేస్తామో దాని ద్వారా మనకి ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. అంటే ఫస్ట్ మనం పెట్టి చేసుకున్న కష్టాన్ని మన ఆత్మసంతృప్తి ఉండాలి. అండ్ దాని తర్వాత మనకి బాధ్యత ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. నిరంతరం కూడా ఆయన మనకు బాధ్యత ఇచ్చారు నమ్మి దాన్ని మనం పూర్తి 100% మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా అనేది ఎప్పటికప్పుడు నేనైతే అసెస్ చేసుకుంటున్నాను. నన్ను ఎన్నో బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ చుట్టూ ఉన్నప్పుడు కూడా నన్ను ఒక ఇన్ఛార్జ్ గా పంపించినప్పుడు నేను ఎప్పుడు కూడా నా సొంత నిర్ణయం అనేది తీసుకోవడం జరగదు. నేను ఆనాడు చెప్తాను, ఈనాడు చెప్తాను, అండ్ టిల్ మై లాస్ట్ వరకు కూడా అదే మాట చెప్తాను. మనకిచ్చిన బాధ్యతని ట్రాన్స్పరెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నామా లేదా? ప్రతి ఒక్క కార్యకర్తకి మనం ఈ రోజు చేసిన ఒక పనిని ఒక 100 days తర్వాత అడిగినా, 2 years తర్వాత అడిగినా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా నేను సమాధానం చెప్పగలను. అది మీ అందరి ముందు నేను మరొకసారి చెప్పడానికి నేను చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఎరైజ్ అవుతూనే ఉంటాయి. మనం ఉన్న ఫీల్డ్ అలాంటిది, మనం ఉన్న సొసైటీ అలాంటిది. అంత మాత్రాన మనం వెనకడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరిదిద్దుకుంటాం, చిన్న పొరపాటు జరుగుతుంది, సరిదిద్దుకుంటాం. అలాగే ఒక మంచి పని మనం చేస్తాం, దాని హర్షాన్ని వ్యక్తం చేసుకుంటాం. అంతే తప్పితే మనకున్న ఆత్మగౌరవాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో టేబుల్ మీద పెద్ద ఊరుకునే పరిస్థితి అయితే మాత్రం కాదు. ఈవేళ మనం మాట్లాడుకుంటున్నాం. గత ప్రభుత్వం చీకటి రోజులు, చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిస్తున్న ప్రభుత్వం నాయకులు మన మధ్యలో ఉన్నారు, మన ముందున్నారు. వాళ్ళు ఏనాడు తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో ఎవరికి తెలియదు. ఒకళ్ళు చూస్తే ఒక కంట్రీలో ఉంటారు, ఒకళ్ళు చూస్తే ఇంకొక కంట్రీలో ఉంటారు, అయితే పార్టీ ఆఫీస్లో ఉంటారు. వీళ్ళు ఎలా తిరుగుతారని మనకు ఎప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా. సో మన లీడర్స్, మన నాయకులు, మన అధినాయకులు అలా ఉన్నప్పుడు మనం ఇంకెంత ఎలా కష్టపడాలి? ఈ కష్టపడటంలో ఒడిదుడుకులు అనేది వస్తాయి, సహజం, సర్వసహజం. కానీ దాన్ని మనం దాటుకుని వెళ్ళాలి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. నన్ను ఇక్కడ క్యాడర్ కండక్ట్ చేయమన్న తర్వాత వచ్చిన సమస్యలు పరిష్కరించే దిశగా కూడా మన నాయకుడు మనం నడిపిస్తాడు కదా. ఎందుకు మనకి కంగారు, ఎందుకు హైరాను? వద్దు, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వెళ్దాం. మన పార్టీని మనమే బలోపేతం చేసుకుందాం. ఎవరో రారు, ఎవరో చేయరు. మన పార్టీకి మనం కష్టపడుతూ చేసుకున్న ప్రతి ఎవ్రీ సెకండ్ మన పార్టీ కోసం మనం జెండా పట్టుకున్న రోజు నుంచి టిల్ ద లాస్ట్ బ్రెత్ వరకు మనం కష్టపడిన రోజు కంపల్సరీ రిజల్ట్ అనేది రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అది ఎంత 100% వస్తుంది అనేది మనం లోకల్ బాడీస్ లో మనమందరం కలిపి వర్క్ చేసి రిజల్ట్ ని మనం సగర్వంగా తీసుకెళ్లి మన పార్టీ అధినాయకుడికి ఇచ్చే సందర్భం నేను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ అసెస్ చేసుకుందాం. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ పార్టీ మనకి ఇచ్చిన బాధ్యతని మనం నిలబెట్టుకోవడంలో 100% మనం అందరం కష్టపడుతున్నామా? చెప్పండి, మనం అందరం కష్టపడుతున్నావా లేదా? 100% మనం అందరం కష్టపడుతున్నాం. ఇది మన అధినాయకుడికి తెలుసు. అందుకని ఆ సపోర్ట్ తోటి నేను ఇవాళ మీ అందరి ముందు నిలబడ్డాను. నన్ను మీ అందరూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం నేను మరొకసారి మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకొక చిన్న ఆనందం ఏంటి అంటే మన చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇచ్చిన ఈ ప్రాస్పెరిటీ బట్టి ఈవేళ CMRF అనేది ఇష్యూ చేస్తున్నాను. ఇది నాకు మరొకసారి పూర్వజన సుకృతంగా అనుకుంటున్నారు. ఎంతమందికి ఈ సందర్భం ఎలాంటి అవకాశం వస్తుందో నాకు తెలియదు. బట్ చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దీన్ని 100% ట్రాన్స్పరెంట్ గా ఎవరికైతే అవసరం ఉందో, ఇది మన ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి మీడియేటర్స్ ఉండరు. ఇది క్లియరెంట్ గా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క సమస్యని సరిదిద్దుకునే లాగా, పరిష్కరించుకునే దిశలాగా మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్ద నాయకులందరికీ కూడా పేరు పేరున నాతో కలిసి పనిచేస్తూ, నేను కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, నేను ఒకవేళ పొరపాటు చేసే దిశగా ఉన్నా నన్ను సరిదిద్దుతూ, నన్ను ఒక తోబుట్టువులా అనుకుంటూ, మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఒక నాయకురాల్లా కాకుండా నన్ను ఒక తోబుట్టువులా అనుకుంటూ ప్రతి క్షణం నా పక్క నుండి, నా ముందుండి, నా వెనుకుండి నన్ను పర్యవేక్షిస్తున్న నా ప్రజానికానికి మొత్తం అందరూ నా టీడీపీ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన